ఉత్తరాంధ్ర చిరకాల స్వప్నం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రేపు అధికారికంగా ప్రారంభమవుతున్న పూర్తి స్థాయి ఆపరేషన్స్ మాత్రం ఆగస్టు 17 నుంచి మొదలవుతాయి. ప్రధాని మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. 13,000 మంది బాలికలు సంప్రదాయ థింసా నృత్యంతో మోదీకి స్వాగతం పలకనున్నారు. ప్రారంభోత్సవ సభకు 3 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. 7,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. 5K రన్, స్కేటింగ్, సైక్లింగ్తో వైజాగ్ యువత హోరెత్తించింది. బీచ్ రోడ్లో నిర్వహించిన ఫ్లాష్ మాబ్ ఆకట్టుకుంది. వైజాగ్ నుంచి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఆల్ సెట్ టు గో టు ఫ్లై? ఎగ్జాక్ట్లీ. రేపు ఉత్తరాంధ్రలో ఓపెన్ ఎయిర్ కేవలం లాంచ్ చేస్తోంది, లేకపోతే జాతికి అంకితం చేస్తుంది. ఒక ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, ఈ ప్రాంత భవిష్యత్తుని శాసించే ఒక ప్రత్యేక ద్వారం తెరుచుకోబోతుంది అన్నట్టుగా మనం చెప్పాల్సిన ప్రాంతం. ఎందుకంటే ఇప్పటికే విశాఖ పోర్టు సిటీ, విశాఖకి ఇప్పటికే డేటా సెంటర్స్ వస్తున్నాయి, ఐటీ కంపెనీలు వస్తున్నాయి. వీటన్నిటికీ తోడు అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం. మనం ఒక ప్రత్యేకమైన ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూడవచ్చు. రేపు లాంచ్ చేయబోతున్న, రేపు జాతికి అంకితం చేయబోతున్న ఎయిర్పోర్ట్కి సంబంధించిన దృశ్యాలు మనం ఇక్కడ చూడవచ్చు. అతి పెద్ద దేశంలోనే చాలా తక్కువ కాలంలో నియమించిన అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇది. కేవలం 31 నెలల్లో దాదాపుగా 5,000 కోట్ల పెట్టుబడులతో నిర్మించారు. దాదాపుగా పెద్ద సంఖ్యలో ఇక్కడి నుంచి దీనికి చాలా ఉత్తరాంధ్ర ప్రజల ఆశల కళల సౌధంగా దీన్ని చెప్పుకోవాల్సిన నేపథ్యం. ఒకసారి ఈ ప్రాంత భోగాపురం వాసులు కూడా ఉన్నారు. సార్, ఎలా చూడాలి, ఏం ఆశిస్తున్నారు, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? భోగాపురం ఇక్కడ మీరు చాలా కాలంగా ఈ ప్రాంతంలో ఉన్నారు, ఊహించారా ఇట్లాంటి పరిస్థితి? ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు భవిష్యత్తు? ఇది ఒరిజినల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఈ ఒరిజినల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే పూర్తిగా వ్యవసాయం భూములు, కొబ్బరి చెట్లు, జీడి చెట్లు ఉండేటువంటి ప్రాంతం మాది. ఇది మొట్టమొదటిసారి ఇండియాలో సముద్రం నుంచి దగ్గరలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఇదే. ఇది కాక మీకు హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానీ, బాంబేలో కానీ అవన్నీ బిజినెస్ హోటల్స్. ఇదే ఫస్ట్. ఎయిర్పోర్ట్కి చుట్టూ కూడా రిసార్ట్లు ఆల్రెడీ తయారవుతున్నాయి. ఎయిర్పోర్ట్ దగ్గరలో జస్ట్ 5 కిలోమీటర్ల దగ్గరలో రిలయన్స్ ఇండస్ట్రీ తయారవుతుంది. ప్రధాని మోడీ 150 నిమిషాలు ఇక్కడ ఉండబోతున్నారు. ఏం ఆశిస్తున్నారు ఆయన ద్వారా? ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ని ప్రారంభించడం ఇదే చాలా పెద్ద పండుగగా వాతావరణంలో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిర్వహించాలని చూస్తుంది. ఈ ప్రాంతం ఎట్లా ఎదురు చూస్తుంది ఈ క్షణాల కోసం? ఈ 150 నిమిషాలు మన ప్రధానమంత్రి గారు వచ్చి 150 నిమిషాలు మాతో గడిపితే మాకు 150 సంవత్సరాల తాలూకా భవిష్యత్తుని ఆయన మాకు ఇచ్చి వెళ్తారు. అందుకు ఆయన్ని బాగా రిసీవ్ చేసుకోవాల్సిన బాధ్యత మా అందరికీ ఉన్నది. అది మేము గ్రీన్ తోటి ఆయన్ని రిసీవ్ చేసుకుంటాం. మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా ఆయనకి హత్తుకునేలాగా చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది 150 నిమిషాల పాటు ప్రధానమంత్రి మోడీ ఇక్కడ ఉండబోతున్నారు. అంటే భవిష్యత్తులో 150 సంవత్సరాలకు తరబడా ఒక పెద్ద భవిష్యత్తుని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వబోతున్నారు. సో ఆయన్ని ఘనంగా ఆహ్వానించడానికి భోగాపురం వాసులుగా మేము ఇక్కడికి పెద్ద ఎత్తున ఆయనకి ఆత్మీయ ఆహ్వానాన్ని పలకబోతున్నామని చెప్తున్న నేపథ్యం కనిపిస్తోంది. మరొకవైపు రాజకీయంగా కొంత క్రెడిట్ వారు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాల విషయం కానీ, రాష్ట్ర ఇంట్రెస్ట్ దృష్ట్యా చూస్తే అతి పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ ఇది. దేశంలోనే ఇట్లాంటి మిగతా ఏదైతే ఇప్పటికే ఐటీ బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు చూస్తే మనం బెంగళూరు కానీ, పూణే కానీ, చెన్నై కానీ, ఇట్లాంటి హైదరాబాద్ లాంటి సిటీలను చూస్తే అక్కడ ఎయిర్పోర్ట్లు ఎట్లాంటి ప్రాధాన్యత కలిగి ఉన్నాయి, ఎంత ప్రాముఖ్యత వాటికి ఉంది, వాటి ద్వారా ఆ రాష్ట్ర జీడిపిలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయి మనం ఒకసారి చూడొచ్చు. సో అట్లాంటి ప్రత్యేకమైన రాష్ట్ర జీడిపికి గ్రోత్నిచ్చేది, ఊతాన్నిచ్చే ప్రాజెక్టుగా, అలాగే మిగతా వాటన్నిటికి సంబంధించి ఇక్కడ విశాఖ ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక రాజధానిగా విరజిల్లుతోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికీ లాజిస్టిక్స్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే టూరిజానికి సంబంధించిన కావచ్చు, లేకపోతే హెల్త్ టూరిజానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ కావచ్చు, మిగతా అనేక ఇండస్ట్రీస్కి సంబంధించినవి కావచ్చు, ఇట్లాంటి అన్నీ వస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ఈ ప్రాంత భవిష్యత్తుని, అలాగే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఇది చాలా కీలకమైన ప్రాజెక్టు కాబోతుంది. దీని నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గత కొద్ది రోజులుగా రాష్ట్ర కేబినెట్ అంతా ఇక్కడే మకాం వేసి మోడీకి ఆహ్వానం పలికేందుకు, లేకపోతే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసేందుకు, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమం
కార్యక్రమాలు చేపడుతున్నారు. మోడీకి రాబోతున్న సందర్భంగా 113,000 మందితో గిరిజనులతో దింసా నృత్యాన్ని ఏర్పాటు చేసి ఒక రికార్డును సృష్టించబోతున్నారు. సో మొత్తానికి ఆల్ సెట్ రేపు మోడీని ఆహ్వానించడానికి, మోడీకి ఘన స్వాగతం పలకడానికి భోగాపురం ఎదురు చూస్తున్నట్టుగా మనకి చాలా స్పష్టంగా ఇక్కడ పరిస్థితులు అర్థమవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్.